అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు కవితా ప్రపంచానికే వందనీయుడు, గొప్ప కవి. 100 ఏళ్ల తర్వాత కూడా ఆయన్ని మనం స్మరించుకుంటున్నాం. ఆ కవి గారి గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. అసలు ఈ భావుకత, భావకవిత్వం అనేది 18వ శతాబ్దంలో జర్మనీలో మొదలైంది. అక్కడ ఉన్న ప్రక్రియని 19వ శతాబ్దంలో మన కవులు కూడా ఆదరించి అందులో ఉన్న గాఢతని ఇష్టపడి ఆ ప్రక్రియని వీళ్ళు కూడా కైవసం చేసుకుని అనేక రకాల రచనలు చేశారు. అయితే భావుకత అంటే ఏమిటి? కళాకారుడి యొక్క ఊహలు, భావాలు, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, వాటి యొక్క రూపమే ఈ భావుకతకి మూలంగా తెలుస్తోంది. ఇక తర్వాత వచ్చిన కవులందరూ, తెలుగు కవులు కూడా ఈ భావుకతకి పెద్దపీట వేసి వాళ్ళు కూడా రచనలు సాగించడం మొదలుపెట్టారు. అయితే అనేక మంది కవులు సాగించినట్లుగా గుడ్డిగా అనుకరణ చేయకుండా రాయప్రోలు సుబ్బారావు గారు తెలుగుదనం మీద మక్కువతో, తెలుగు భాష మీద ఇష్టంతో, తెలుగు జాతి మీద గౌరవంతో ఆయన తనదైన ముద్ర వేసుకుని తెలుగుదనాన్ని స్పష్టంగా తన రచనల్లో ప్రతిబింబించేటట్టుగానే రాశారు. అటువంటి అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేటటువంటి రాయప్రోలు వారి కవితలు, రచనలు, అనువాదాలు చాలానే ఉన్నాయి మనకి. కొత్త సొగసులు దిద్దారు ఆయన రచనలకి. అలాగే మంచి సొగసులు దిద్ది గొప్ప జాతీయవాదిగా కూడా ఆయన పేరు పొందారు. అనేక దేశభక్తి గీతాలు ఆయన రచించడం జరిగింది. మా చిన్నప్పుడు పాఠశాలలో చదువుకునేటప్పుడు కూడా ఆ గీతాలన్నీ మాతో పాడించేవారు. ఇప్పుడు వచ్చినట్లుగా రేడియోలో పాడుతున్నట్లుగా కాకుండా మాకు తోచిన రాగాల్లో పాడించేసేవారు మాతో. అలా మేము చాలా గీతాలని ఆయనవి నేర్చుకోవటం కూడా జరిగింది. ఇక వారి రచనల్లో ముఖ్యమైనవి ఆంధ్రావళి, మిశ్రమంజరి, తెలుగు తోట ఇలాంటివి ఉంటే, అనువాదాల్లో భజగోవిందానికి అనువాదం రాశారు ఆయన, సౌందర్యలహరిని అనువదించారు. అలాగే మధుకలశం అనే అనువాద రచన కూడా ఆయన చేయటం జరిగింది. ఇక వారి వ్యక్తిత్వం గురించి చూస్తే చూపరులని మొదటి చూపులోనే ఆకట్టుకునేంత టీవీగా ఉండేవారట. బెట్టుతో, బింకంతో, వల్లెవాటు వేసుకుని వయ్యారంగా, చెక్కు చెదరని క్రాఫ్ట్తో నిండుగా ఉండేవారట. అంటే అచ్చమైన తెలుగుదనాన్ని ఇష్టపడతారు గనక తాను కూడా తెలుగుదనం ఉట్టిపడేటటువంటి ఆహార్యంతో, వేషంతో ఆయన ఉంటూ ఉండేవారు. అలా ఉండటానికి ఇష్టపడేవారు. అయితే ఒక పక్క కవిత్వంలో తన వంటి ధీరులు ఇంకెందరూ లేరని, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ జాతి, పొగడరా నీ తల్లి భారతిని, భూమి భారతిని అని ఆయన చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా తెలుగు జాతి గౌరవాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. భారత మాతని, తెలుగు మాతని, తెలుగు దేశాన్ని మనం గౌరవించాలి. ఆ గౌరవాన్ని ముందు మన మనసులో నిండుగా ఉంచుకొని ఆ తర్వాత దాన్ని ఎక్కడికి వెళ్ళినా ప్రకటించాలి అదే భావాన్ని అనే గాఢమైన భావన ఆయనకు ఉండేది. అది అందరికీ రావాలనే ఉద్దేశంతోనే చాలా దేశభక్తి గీతాలు ఆయన రచించడం జరిగింది. అలాగే ఇక తృణకంకణం అనే రచన కూడా ఆయన చేసి ఉన్నారు. మరి అటువంటి తెలుగు జాతిని ఇష్టపడి, తెలుగు భాషకి అంకితమయ్యి, తెలుగు కవిత్వంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా రచించినటువంటి వారు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి రచనలు ఒక 2-3 చూద్దాం. ముఖ్యమైనవి, అందరికీ తెలిసినవి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచె నీ తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి
పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక అందాక గలయి అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరాని తెలుగు బాలగీతములు పాడరాని వీరభావ భారతము ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము. ఇది మా స్కూల్లో చిన్నప్పుడు మాతో పాడించేవారు ఇలాగే. అది అప్పటి నుంచి గుర్తుండిపోయింది. అంటే మరి చిన్నతనంలో వేసిన బీజాలు తప్పకుండా ఉంటాయన్నదానికి ఇది నిదర్శనం అన్నమాట. అలాగే తల్లిరో సరస్వతి అని ఒక దేశభక్తి గీతము ఆయన రాసిందే. తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములలో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములలో నిలిపి కొలుతుము. శబ్దములు ముత్యాల వలె నీ పాల వెల్లువలోన తేలెను శబ్దములు ముత్యాల వలె నీ పాల వెల్లువలోన తేలెను గీతమాయను మీది మీగడ చేతనము చిగురించగా గీతమాయను మీది మీగడ చేతనము చిగురించగా తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములలో నిలిపి కొలుతుము. నీదు కిన్నెర వంటి కంఠము నీదు సుశ్రుతి నొప్పు స్వరమును నీదు కిన్నెర వంటి కంఠము నీదు సుశ్రుతి నొప్పు స్వరమును హంస నేర్పును చిలక పలుకులు హంస నేర్పును చిలక పలుకులు మాకు సంగుము శారదా మాకు సంగుము శారదా తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములలో నిలిపి కొలుతుము. ఇది ఏ రాగంలో ఉందో తెలియదు కానీ మేము ఇలాగే నేర్చుకున్నాము. ఇవే పాడుకోవటం వలన బాగా గుర్తుండిపోయినాయి. తర్వాత స్త్రీలు పొంగిన జీవగడ్డాయి. అసలు భరతమాత గురించి ఎంత బాగా వివరించేవారు ఆయన, ఎంత బాగా రచనలు, ఆ గేయాలు అవన్నీ అద్భుతమైన బాణీలో అద్భుతమైన రీతిలో ఆయన రచించడం అన్నది మన అదృష్టం. అలాంటివన్నీ మళ్ళీ బయటికి తీసి ఈ రోజుల్లో పిల్లలందరికీ నేర్పి వాళ్ళకి తెలియజేయాల్సిన గురుతర బాధ్యత కూడా మన మీద ఉందనిపిస్తుంది నాకు. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా వేద శాఖలు వెలసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా పాదు సుమ్మిది చెల్లెలా విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషత్ మధువొలికెనిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా పాండవేయుల పదును కత్తుల నుండి మెరసిన మహితరణ కథ కండగల చిక్కని తెలుంగుల కలిపి పాడవే చెల్లెలా
లోకమంతకు కాకబెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడవి చెల్లెలా. సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చెండిమ చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయర తమ్ముడా. మేలికిన్నెర మేళవించి రాలు కరుగగ రాగమెత్తి మేలికిన్నెర మేళవించి రాలు కరుగగ రాగమెత్తి పాలతీయని బాలభారత పథము పాడవి చెల్లెలా. ఇంత ఉపదేశంతో నిండినటువంటిది అంటే మోటివేషను ప్లస్ ఒక సందేశాత్మకం, ఇలాంటి రచనలు ఆయన అద్భుతమైన రీతిలో చేశారు. అవన్నీ ఆ రోజుల్లో బాగా పాపులర్ అయిన గీతాలు గేయాలు. ఇకపోతే ఈ మధ్య నేను నేర్చుకున్నాను అంటే వారి రచనల్లో ఒక చక్కని లలిత గీతంలాగా ఉండేటటువంటిది, అది రాయప్రోలు వారిదని తర్వాత తెలిసింది నాకు. రచన తర్వాత సంగీతమేమో శ్రీ మోదుమూడి సుధాకర్ గారు, విజయవాడ ఆల్ ఇండియా రేడియో ఉద్యోగి, వారు చేశారు. నీలి నగరిలో అద్దాలవాడ, నీలి నగరిలో అద్దాలవాడ, అద్దాలవాడలో అతి తెల్ల మేడ, నీలి నగరిలో మేడదాపునను అమృతం పూకొలను, మేడదాపునను అమృతం పూకొలను, కొలనులో చక్కగా కులికేటి పూలు, కొలనులో చక్కగా కులికేటి పూలు, నీలి నగరిలో పూలలో పొంగేటి పాలధారలను, పూలలో పొంగేటి పాలధారలను ఈ వెండి గిన్నెలో నింపి నెమ్మదిగా మా చిన్ని పాపలకు మా పురేపులకు చల్లగా తేవోయి సరి చందమామ, చల్లగా తేవోయి సరి చందమామ, నీలి నగరిలో. ఇంత లలిత గేయం కూడా ఆయన రాయగలిగిన మహానుభావుడు. అనేక రకాల రచనలు చేసి వినుతికెక్కి 100 ఏళ్ల తర్వాత కూడా ఆయన గురించి మనం మాట్లాడుకునేటట్టుగా ఉన్నాయి అంటే ఆ కవుల యొక్క గొప్పతనం, వారి రచన వైశిష్ట్యము, మానసిక బలం, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అంత గట్టి మనుషులు కనుకే ఇంకా నిలబడి ఉన్నాయి వాళ్ళ రచనలు అనే నా అభిప్రాయం. ఇంతటితో సెలవు.